ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో సహకార సంఘాల ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఏఐబిఈఏ సిఐటియు ఆధ్వర్యంలో ఏర్పడిన ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక జేఏసీ పిలుపు మేరకు ఈ ఉద్యమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉమ్మడి జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ రోజు జగ్గయ్యపేటలో జరిగిన రిలే నిరాహార దీక్షలో సుమారు 100 మంది పిఎస్సిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికల గురించి నవంబర్ 6వ తారీఖు దగ్గర నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. ఈ నెల 5వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు విజయవాడ ధర్నా చౌక్లోనూ బ్యాంకు కేడీసీ బ్యాంక్ కానీ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లా బ్యాంకుల దగ్గర మేము ధర్నాలు చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఏ విధమైన గవర్నమెంట్ స్పందన లేదు. మాకు న్యాయమైన కోరికలు ఏంటంటే, గత ప్రభుత్వంలో 2019లో చంద్రబాబు నాయుడు గారు 36 జీవోని ఇచ్చారు. మేము ఆ జీవోని అమలు చేయమని అడుగుతున్నాం. తర్వాత గవర్నమెంట్ జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని 90 జీవోగా మార్చారు. ఆ 90 జీవోని తీసేసి మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 36 జీవోని అమలు చేయాలని కోరుతున్నాం. తర్వాత మాకు ఇచ్చేటువంటి కోరికలు న్యాయమైన కోరికలు ఏవైనా కానీ గవర్నమెంట్ మీద భారం అనేది పడవు. మాకు చేయాల్సిన 62 ఇయర్స్ ఏమైనా అడుగుతున్నాం. 62 ఇయర్స్ ఇవ్వటం వల్ల గవర్నమెంట్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. కానీ కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. ఈ తర్వాత మాకు 2019, 24 పిఆర్సీలు అమలు చేయాలి. ఇంత మటుకు అమలు చేయలేదు. దాని మీద ఒక ఐఆర్ కూడా ఇంత మటుకు ఇవ్వలేదు. మేము మా ఆందోళన చేస్తూ కూడా మేము ఎమ్మెల్యే గారు కలిసాము, తర్వాత చైర్మన్ గారు కలిసాము, ఆప్కాబు జనరల్ మేనేజర్ గారు కలిసాము, తర్వాత మన అచ్చెన్నాయుడు గారు కలిసాము. మా మీద స్పందన చూపించట్ల. ఈ విధంగా జరిగితే మాత్రం రాబో కాలంలో ఇంకా ఉధృతంగా మేము ధర్నా చేయడానికి కానీ ఆందోళన చేయడానికి కానీ నిరవధిక నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము వెనుకాడమని మీకు దీని ముఖంగా తెలియపరుస్తున్నాను.